వెల్కమ్ టు సిజే టీవీ. తోడు లేనందుకు బాధగా ఉన్న స్వేచ్ఛగా జీవిస్తున్న తలైవాన్ తలైవి సినిమాతో దర్శకుడు పాండిరాజన్ కు ఉన్న స్పష్టతతోనే ఇందులో నటించడానికి అంగీకరించాను. ఇందులో విజయ్ సేతుపతి కలిసి నటించడం మంచి అనుభవం. ఆయన ఇంతకు ముందు 1901A అనే మలయాళీ చిత్రంలో కలిసి పనిచేసాం. అందులో మా ఇద్దరి కలయిక ఎక్కువ సన్నివేశాలు లేవు, కానీ ఇప్పుడు రాబోయే చిత్రంలో మా ఇద్దరి జోడి అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉన్నా నా దృష్టిలో నేను ఎవరితో నటిస్తున్నాను అనేది ముఖ్యం కాదు. ఎంచుకున్న పాత్రకి 100% న్యాయం చేయాలి. అప్పుడే కెమిస్ట్రీ పండుతుంది. అన్ని పాత్రల్లోనూ భాగం కావాలి. 2 దశాబ్దాలకు దగ్గరగా ఉంది నా సినీ ప్రయాణం. ఈ క్రమంలో నటిగా నేను నిరూపించుకోవడానికి, కంఫర్ట్ జోన్ నుంచి రావడానికి హారర్ థ్రిల్లర్ చిత్రం కాంచన, ఫ్యామిలీ కామెడీ డ్రామా తలైవా తలైవి లాంటి విభిన్నమైన జానర్ కథల్ని ఎంచుకున్నా. ఎందుకంటే నేను నటిని, అన్ని పాత్రల్లోనూ భాగం కావాలి, అన్ని కథలు ఆస్వాదించాలి. నా కెరియర్లో నేను ఎదురు చూస్తున్నది ఎంచుకున్న పనిని సంతోషంగా చేయడం, సరైన వ్యక్తులతో కలిసి పనిచేయడం కోసమే. ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా ఇదే నా కోరిక. సో ఈ విషయాన్ని అంగీకరించారు. నటీనటులు ఎవరైనా అవార్డు కోసం ఎదురు చూస్తూ సినిమాల్లో నటించరు. ఆ అవార్డులు, గుర్తింపులు వారి నైపుణ్యానికి మారుస్తాయంటే నేను దానికి అంగీకరించాను. గుర్తింపు మనల్ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేస్తుందేమో కానీ మనలోని నైపుణ్యాన్ని మార్చదనే నా అభిప్రాయం. అవార్డులు వచ్చిన తర్వాత సినీతారులకు అదనపు బాధ్యతలు ఉంటాయని అనుకుంటారు కొందరు. పురస్కారాలు మనల్ని తేలికగా సంతోషంగా ఉండేలా చేయాలి. ప్రస్తుతం నేను ఆ అనుభూతి పొందుతున్నా. ఇక పెళ్లి గురించి, పెళ్లి జీవితంలో భాగం మాత్రమే. కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజం కారణంగా నాకు భాగస్వామి ఉండాల్సిందేనని అనిపించింది. కానీ ఇప్పుడు ప్రేమకు నా జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వేరే విధంగా కూడా జీవితాన్ని ఆస్వాదించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నా. అందరికీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు కదా. పెళ్లి అనేది జీవితంలో భాగం మాత్రమే. అది జరిగినా జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాటల కారణంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇది దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులు అంగీకరిస్తున్నా. ఏంటది? నేను ఒక సినిమాను ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా మొత్తం కథ వింటాను, చదువుతాను. ఆ విషయాన్ని ముందే దర్శక నిర్మాతకు చెప్తాను. ఒకవేళ నేను ఇలా చేయకపోతే సినిమా ఎలా ఉందో అంచనా వేయలేను. నేను పోషించే పాత్ర మాత్రమే కాదు, స్క్రిప్ట్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాజెక్టులు అంగీకరిస్తుంటా. సినిమా ఎలా ఉంటుంది, దాన్ని తీర్చిదిద్దడానికి చిత్ర బృందం ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది, ఇలాంటివన్నీ తెలుసుకుంటా. నా దృష్టిలో అప్పుడే మనం సినిమాలో పూర్తిగా భాగమైనట్టుగా అర్థం. చాలా మంచి నటి, చాలా క్లారిటీ ఉంది నటన మీద అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈమె చెప్పింది ఏంటంటే 100% కరెక్ట్. ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ చేస్తున్నాడు అంటే ఆర్టిస్ట్కి కథ చెప్పాలంటే డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ మెయిన్ లీడ్స్కి మాత్రం 100% చెప్పాలి. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి మాత్రం టోటల్ కథ తెలిసి ఉండాలి. ఆ కథ తెలిసి ఉన్నప్పుడే ఆ కథ ఎలా చిత్రీకరిస్తున్నాం, ఎవరితో ఉంది, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళతో ఉండేటువంటి ఆ యొక్క పాత్రల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది 100% తెలుస్తుంది. ఈ విషయంలో నిత్యమైన 100% మనం ఒప్పుకోవాల్సిందే. తను అంత ఇన్వాల్వ్ అవుతేనే అంత మంచి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి తను బాలా నటిగా, చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు 20 years దాటిందంట ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి. ఇప్పుడు ఆమె 30 ఉంటే 10 years ఏజ్లోనే ఆమె సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిందని చెప్పొచ్చు. మంచి నటి. ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఇక్కడ. ఓకే, ఇది అయిపోయింది. ఇంకా మనం సాక్షి పేపర్లో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభాస్, రవితేజ, షారుఖ్ ఖాన్, అడవిశేష్, కార్తీ, ఇమ్రాన్ హష్మి అయినా తగ్గేదేలే. అంటే షూటింగ్ లో జరిగేటువంటి గాయాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. కుడి చేతికి గాయం, వారం విశ్రాంతి, ఇట్లా రకరకాలుగా వీళ్ళందరికీ కూడా షూటింగ్స్ లో గాయాలయ్యాయని ఒక ఆర్టికల్ గా రాశారు సాక్షిలో. బియాన్ అరుదైన అవకాశం, ఛాన్స్ ఇస్తే మాకేంటి అనేవారు. ఏముంది వీటిలో ఏం లేవు కదా. తెలుగు వార్తలు, ఇంపార్టెంట్ వార్తలు ఏం కనిపించట్లేదు. ఇక వెలుగుకి వెళ్దాం. వెలుగు పత్రికలో ఏమైనా ఉందేమో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, దీంట్లో కూడా బాలకృష్ణ ఇచ్చారు, మనం ఆల్రెడీ చూసాం. స్పెషల్ ఫోకస్ ఆన్ AA22. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ కోసం టీం బాగా కసరత్తులు చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ సైతం యాక్టివ్ గా పాల్గొంటూ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తాజాగా మరోసారి ముంబై వెళ్ళాడు బన్నీ. తన ఎయిర్పోర్ట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే లుక్ టెక్స్ట్ తో పాటుగా నటీనటుల సెలక్షన్ పూర్తయింది. దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయినట్లే తెలుస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ను కూడా ముంబైలోనే మొదలు పెట్టనున్నట్లు ఉన్నారట. దీనికోసం భారీ సెట్ వేశారని, అక్కడే 3 నెలలు చిత్రీకరణ
చిత్రిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ నటించిన 22వ సినిమా కాగా అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడట. దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ సంబంధించిన 22వ సినిమా ఏదైతుందో అట్లీ డైరెక్షన్ లో వచ్చేటువంటి సినిమా సంబంధించి తాజా కబురు. అయితే దీంట్లో ప్రధానంగా ఇంపార్టెంట్ ఏమీ లేదు, అంత పాత వార్త అయినప్పుడు కూడా కొత్తగా విషయం ఏంటంటే ముంబైలో ఒక సెట్ వేసి ఆ సెట్ లో 3 నెలల పాటు షూటింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ తాజా సమాచారంగా చెప్పుకోవచ్చు. ఇక లుక్ గురించి, ఆ లుక్ టెస్ట్ ఆల్రెడీ అయిపోయింది, లుక్ టెస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది అన్నారు. ఆ లుక్ తోటే ఇప్పుడు ఉన్నాడనేటువంటి వార్తలు వస్తుంది. ఎందుకంటే త్వరలో షూటింగ్ ఉంది కాబట్టి అదే లుక్ లో ఉన్నాడు. ఆ లుక్ చాలా బాగుందని ఎయిర్పోర్ట్ లో ఆ లుక్ తో కనిపించిన వీడియో ఏదో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు మనకు తెలుసు పాన్ ఇండియాలో పెద్ద స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరో యుద్ధానికి సిద్ధం, వార్లో ఆల్ఫా సర్ప్రైజ్. అలియా భట్, శర్వారి, వాలీఘట్ రోల్ నిర్మిస్తున్న చిత్రం ఆల్ఫా. యష్ రాజ్ ఫిల్మ్స్ పై ఫస్ట్ ఫిమేల్ లీడ్ మూవీ ఇది. ఈ యాక్షన్ ఎంటర్టైన్ లో స్పై ఏజెంట్ గా కనిపించబోతుంది అలియా భట్. ఇది అలియా భట్ మనకు తెలుసు, RRR లో సీతగా నటించినటువంటి అలియా భట్ ఇప్పుడు మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ఇది. మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మహేష్ భట్ కూతురుగా మనకందరికీ సుపరిచితమే. RRR లో రామ్ చరణ్ కి జోడీగా సీతగా నటించినటువంటి అలియా భట్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా గురించిన వార్త ఇది. శరవేగంగా అక్కడ 2 ఇది కూడా మనం చూసాం. దాదాపుగా 3 దశాబ్దాల క్రితం ప్రేమ దేశం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ మొదటి మూవీతోనే సూపర్ సక్సెస్ ను అందుకోవడం పాటు తెలుగులోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత 50కి పైగా సినిమాలు చేసిన అబ్బాస్ పలు కారణాల వల్ల కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఆయన చివరిగా హీరోగా నటించిన తమిళ చిత్రం రామానుజన్ 2014లో విడుదల కాగా ఆయన కీలక పాత్ర పోషించిన మలయాళ మూవీ పచ్చకల్లం 2015లో రిలీజ్ అయింది. అంటే దాదాపుగా 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అబ్బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కుతున్న లవర్ చిత్రంలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మరియా రాజా ఈ చిత్రానికి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్నారు. 90s లో లవర్ బాయ్ గా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోల్లో అబ్బాస్ మొదటి వరుసలో ఉండేవాడు. లాంగ్ గ్యాప్ తర్వాత తన నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అబ్బాస్ తెలుసు, మంచి గ్లామర్ లవర్ బాయ్ గా మనకి తెలుసు. ప్రేమదేశం సినిమాలో తరుణ్ అండ్ ప్రేమదేశం సినిమాలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి సినిమా ప్రేమదేశం, అది సూపర్ హిట్ అయింది. సో ఆ సినిమాలో ద్వారా పరిచయం ఆడితే తెరకి ఆయన ఇప్పుడు 10 years గ్యాప్ తర్వాత మనం చూసిన తర్వాత ఆర్పి గ్యాప్లో వచ్చేవాడు. ఆయన గురించి కొద్దిగా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, అంటే కొద్దిగా ఫెయిడ్ అవుట్ అయ్యాడు కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి సమ్ గల్ఫ్ కంట్రీలో ఏదో జాబ్ చేస్తూ ఉన్నాడు అనేది మనం పలు సోషల్ మీడియాలో మనం విన్నాం. సో ఆ తర్వాత ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. అప్పుడే 25 అంటే ఇప్పుడు 20 years అయింది. 40-45 years ఏజ్ లో ఉన్నటువంటి అబ్బాస్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆ లుక్ పరంగా అయితే బాగున్నాడు. సో బ్రదర్ ఫాదర్ క్యారెక్టర్ వేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంటుంది. సో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉండేటువంటి నటుడు అని చెప్పవచ్చు. అబ్బాస్ రీఎంట్రీని మనం స్వాగతిద్దాం, ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఏపీలో కింగ్డమ్ టికెట్ ధర పెంపు. విజయ్ దేవరకొండ కథానాయకుడుగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం కింగ్డమ్. భాగ్యశ్రీ బోసే కథానాయిక, సూర్యదేవర నాగవంశి. ఇవన్నీ విని ఈ నెల 31 సినిమా విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటీవలే మేకర్స్ విజ్ఞప్తి చేసుకున్నారు. గురువారం టికెట్ల ధర పెంచుకోవడానికి చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ ₹50, మల్టీప్లెక్స్ లో ₹75 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి ప్రీమియం షోలు ప్రదర్శించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. దాదాపుగా అన్ని పెద్ద సినిమాలకు కూడా ఇస్తున్నారు. టికెట్ రేట్లు పెంచారు అంటే పెంచినప్పుడు చూసేవాళ్ళు అభిమానులు ఉండి అంత ఫాలోయింగ్ ఉంటేనే అది టికెట్లు అమ్ముడు పోతాయి, జనాలు చూస్తారు. కాబట్టి విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా టికెట్లు పెంచుకోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. యాజ్ యూజువల్ గా నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ మహేష్ సంబంధించిన ఇది ఒక పృథ్వీరాజ్ సుకుమార్ ఇచ్చినటువంటిది బాగా వైరల్ అవుతోంది. అదొక అద్భుత దృశ్య కావ్యం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 వర్కింగ్ టైటిల్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ అని ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా SSMB 29 సినిమా ఉండబోతుందని అంటూ ఆయన మరింత హైప్ ని క్రియేట్ చేశారు. సుకుమార్ నటించిన తాజా చిత్రం సజ్జా మీన్
దీని ప్రమోషన్లలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ SSMB29 గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఊహించిన రీతిలో ఈ కథ రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. ఇది ఒక అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి సార్ ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరిని అలరించే రాజమౌళి కథ చెబుతాడు అని పృథ్వీరాజ్ కుమార్ తెలిపారు. కాగా ప్రపంచాన్ని చుట్టేసే సాహసకుడిగా కథగా రూపొందుతున్న ఈ చిత్రానికి KL నారాయణ నిర్మాత. ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ వచ్చే సినిమా గురించి ఇంకొంత హైప్ క్రియేట్ చేసేటట్టుగా దాంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేటువంటి మలయాళ హీరో, దర్శకుడు, నిర్మాత అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ అని ఇచ్చినటువంటి కామెంట్ ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి సినిమా సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. అదే క్రమంలో దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ అన్న మాటలకి అదే రేంజ్లో వ్యూస్ అయితే అదే విధంగా వైరల్ అయితే అవుతా ఉన్నాయి. ఇది రాజమౌళికి సంబంధించినటువంటి మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సంబంధించిన తాజా అప్డేట్.